హాయ్ అండి, మీకు చాలా సింపుల్గా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలను వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేగిన తర్వాతకి తీసి మిక్సీ గిన్నెలో వేసుకోండి. అండ్ తర్వాత ఇందులోనే కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాతకి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక ఎల్లిపాయ వేసుకోవాలి. అండ్ తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకొని తగినంత వాటర్ వేసి ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, చట్నీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ చట్నీలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో మనం తాలింపు వేసి కలుపుకున్నాం అనుకోండి, చాలా ఎమ్మీగా ఉండే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపులో? తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ చట్నీ అయితే ఇడ్లీ, దోశ, వడలోకి చాలా బాగుంటుంది. ఓకే మరి బాయ్.